హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా పాపకి డిజైన్ చేసిన కొన్ని డ్రెస్ డిజైన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనేసి చేస్తున్నాను. చూడండి, ఇది ఫస్ట్ వచ్చేసి టాప్ అండి. ఇది చూడండి, ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా తీసేసుకొని నేను దీన్ని ఇలా డిజైన్ చేశాను. ఈ టాప్ మనము జీన్స్ పైన కానీ స్కర్ట్స్ పైన కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం కాటన్ క్లాత్ అండి. దీనికి నేను ఇలా నెక్ దగ్గర, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర ఇలా డిజైన్ చేశాను. మనకు చూసే లుక్ రెడీమేడ్ టాప్ లాగా ఉండాలనేసి నేను ఇలా డిజైన్ చేసి ఇక్కడ ముందుకి చిన్న చిన్నగా లైన్స్ వేసి ఇట్లా స్టిచ్ లాగా చేసి దీన్ని డిజైన్ చేశాను. చూడండి, డీప్ ఈ ప్లేన్కి దీనికి తేడా కనిపిస్తుంది కదా మీకు. ఈ ప్లేన్కి ఇలానే ఉంటే ప్లేన్ అనిపిస్తుంది అనేసి కొంచెం డిజైన్ ఉంటుందని ఫ్రంట్కి ఇటు సైడ్ అలా డిజైన్ చేసేసి నేను హ్యాండ్స్కి ఇక్కడ పైన చిన్న పఫ్ ఇచ్చానండి. ఇక్కడ చివరికి మనం చిన్న ఇప్పుడు నేను కిందకి ప్రిల్స్ పెట్టి కింద పీక చేశాను కదా, అలానే హ్యాండ్కి కూడా అలానే స్టిచ్ చేశాను. చూడండి, స్టిచ్చెస్ కూడా ఎక్కడ కనిపించకుండా ఇలా నీట్గా ఫినిషింగ్ ఇస్తే కస్టమర్స్ కూడా మన దగ్గర బాగా కుట్టించుకుంటారండి. చూడండి, ఇది హ్యాండ్. ఇక్కడ నడుము దగ్గర చిన్నగా నేను ఇలా అన్ని టోటల్గా ప్రిల్స్ ఇచ్చుకుంటూ వచ్చేసానండి. ఇది కూడా ఇట్లా గేరా ఎక్కువనే కనిపిస్తుంది. చూడండి, వేసుకుంటే అయితే లుక్ బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, చిన్న చిన్న పిల్లలకి ఇలా బాగుంటాయి. ఇవి వెనకాల చిన్న బటన్ పెడదాం అనుకున్నానండి, కానీ బటన్ వద్దులే అని చిన్న డోరీనే డిజైన్ చేద్దామనేసి నేను ఇలా చిన్న డోరీ చేశాను. ఈ డోరీకి కూడా నేను మళ్ళీ ముందుకు నెక్కు ఏ డిజైన్ అయితే పెట్టానో అలా మధ్యలో ఈ డిజైన్ అలా పెట్టేశాను. చూడండి, ఫైనల్గా దీని లుక్ వచ్చేసి ఇలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. మనము జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా సింథటిక్ అయినా ఏ క్లాత్తోనైనా ఇలాంటి డిజైన్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ అండి. ఇది యాక్చువల్గా పట్టు శారీతో నేను ఈ ఫ్రాక్ని ఇలా డిజైన్ చేశాను. చూడండి, ఇది ఎంత గేరా వచ్చేసింది చూడండి. ప్రతిసారి లెహంగాస్, హాఫ్ సారీస్ అంటే పిల్లలకు కూడా చికాకు ఉంటుంది కదండి, అందుకని నేను ఇలా లాంగ్ ఫ్రాక్ని డిజైన్ చేశాను. ఈ శారీకి యాక్చువల్గా 2 బార్డర్స్ వచ్చాయండి, సేమ్ బార్డర్స్ వచ్చాయి. ఆ 2 బార్డర్స్ని మధ్యలో నేను ఇలా జాయింటింగ్ చేసేసి దీన్నే బిగ్ బార్డర్ లాగా ఇట్లా అటాచ్ చేసి దీన్ని ఇలా స్టిచ్ చేశాను. చూడండి, ఇక్కడ నడుము దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసి అన్నీ ఇలానే సాఫ్ట్గా అన్నీ సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టు చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసాను. నెక్ దగ్గర దీంట్లో గోల్డ్ సిల్వర్ ఉంది కదా, ఏదైనా పర్లేదు కానీ నేను ఇక్కడ గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా చేసేసాను. చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకనే నేను ఇలా చేశాను. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ని ఫాలో అవ్వండి, ట్రై చేయండి. ఈ హ్యాండ్ కూడా మనకు ఇక్కడ పైన పఫ్ ఇచ్చాను. చూడండి, ముందుకి ఈ మోడల్ ఉంటుంది. ఈ హ్యాండ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి తప్పకుండా. ఇప్పుడు చాలా ట్రెండీలో ఉందండి ఈ హ్యాండ్. కొంచెం రిస్క్ ఉంది కానీ లుక్ బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి, బ్యాక్ నెక్ కూడా ఇలానే ఇచ్చేసానండి సింపుల్గా, కానీ కొంచెం హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఇద్దామనేసి నేను ఇలా ఇచ్చేసాను. చూడండి, హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసాను, క్లియర్గా చూపిస్తానండి. ఈ హ్యాంగింగ్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. నేను ఇలా 4 వైపులా పూసలు కుట్టేసి దీన్ని ఇలా చేశాను. డోరీ ఎలా తీయాలి, ఎలా స్టిచ్ చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్గా నేను ఏదైతే డిజైన్ చేస్తున్నానో ఆ డిజైన్స్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ మనము నడుము దగ్గర ఈ నాడాలు ఇలా చేసాం కదా, ఈ నాడాలు తప్పకుండా మనం కుట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలకి కంఫర్ట్గా ఉండేటట్టుగా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇవి ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ప్రతిదీ క్లియర్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ డిజైన్స్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో మీరు స్టిచ్ చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి,
ఇది ఇంకొక మోడల్ ఫ్రాక్. కింద మొత్తం నేను ప్రిల్స్ ఇచ్చేసాను ఇలా. ఈ ప్రిల్స్ పైనకి పీకో వేసి ఇక్కడ పైనకి పీకో నార్మల్ పీకో చేశాను, కిందకి మాత్రం వైర్ పీకో చేశానండి. దీనికి మొత్తం ఈ ఫ్రాక్ టోటల్గా మొత్తం వైర్ పీకోనే ఇలా చేశాను. ఈ వైర్ పీకో చేయడం వల్ల మనకు ఇది అనేది స్టిఫ్గా కనబడుతుంది, కరువు ఎక్కువ కరువు తిరిగింది చూడండి, ఇట్లా డిజైన్గా వచ్చేస్తుంది అనమాట. ఈ నార్మల్ దానికి అలా రాదు. అందుకనే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నా సరే మనం కిందికి ఫ్రాక్స్ కుట్టినప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ కానీ ఇలా ప్రిల్స్ పెట్టినప్పుడు తప్పకుండా మనం వైర్ పీకో వేసుకోవాలండి. వైర్ పీకో ఎలా చేయాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసుకోండి. ప్రతిదీ అప్లోడ్ చేశాను అని అంటున్నారు అని అనుకోకండి, కొత్త వారికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను మాత్రం అలా చేస్తున్నాను. చూడండి, ఈ ప్రిల్స్ సేమ్ ఒకే యాస్టీస్కే వచ్చాయి కదా ఈక్వల్గా. ఇది కూడా శారీయే అండి, మీరు చూస్తే అలా అనిపించట్లేదు అనుకుంటా, కానీ శారీకి బార్డర్ వచ్చేసింది. బార్డర్ తీసేసి నేను ఇలా డిజైనర్గా ఉంటుందనేసి ఈ ఫ్రాక్ని ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ నడుము దగ్గర మాత్రం చిన్న ప్రిల్స్ ఇచ్చేసాను. చిన్న ప్రిల్స్ ఇచ్చి మళ్ళీ కిందకి ఇలా ప్రిల్స్ ఇచ్చేసాను. చూడండి, ఈ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్ డీటెయిల్స్ మొత్తం మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి నేను ఛానల్లో పెట్టేశాను. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను ఇలా చిన్న ప్రిల్స్ పెట్టేసి దీన్ని ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి, వైట్ బాల్స్, ఇలా చిన్న వైట్ బాల్స్, చిన్న వైట్ పూసలు, ఇవి బాల్స్ లాగా కనబడుతున్నాయి కదా, ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుందనేసి. ఈ హ్యాండ్ కూడా నేను బెలూన్ హ్యాండ్ అండి, ఇది ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో కూడా మొత్తం ఫుల్ డీటెయిల్స్ తీశాను. బెలూన్ హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ కిందకి చిన్న పట్టిలాగా మాత్రం తప్పకుండా స్టిచ్ చేయాలండి, లేకపోతే మనకి ఈ హ్యాండ్ అనేది ఇలా నిలబడదనమాట. మన ఇష్టం, ఇక్కడ మనం ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా పట్టిలానే పెట్టేశాను, అది మన ఇష్టం అండి. ఇక్కడ నెక్కి ఇన్విజిబుల్ పైపింగే ఇచ్చేసాను చిన్నగా. చూడండి, ఈ హ్యాంగింగ్స్ కూడా ఇలా దీనికి మ్యాచ్ అవుతాయి అనేసి నేను ఇలా చేశానండి. చూడండి ఎంత బాగున్నాయి కదా హ్యాంగింగ్స్ కూడా. ఈ హ్యాంగింగ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, చూడండి, ట్రై చేయండి. కొత్త డిజైన్స్ ఉంటాయి. చూడండి, డోరీ కూడా ఇది మామూలు క్లాత్ అయినా కానీ ఇది ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చింది చూడండి. ఇది ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేసుకొని ఎలా తీయాలో కూడా నేను పెట్టేశాను మన ఛానల్లో. చూడండి, సైడ్స్కి మామూలుగానే ఇలా నాడా పెట్టేశాను. టోటల్గా అయితే దీని లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ చాలా మోడల్గా పార్టీ వేర్గా చాలా బాగుంది. మన స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నేను కట్టింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఏ డౌట్ ఉన్నో దాంట్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, లుక్ బాగా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.